సార్ గారి బంధువర్గానికి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. పిల్లలకి శుభాకాంక్షలు. నేను సార్ గారికి రెండో బ్యాచ్. అంటే సార్ గారు మా స్కూల్కి వచ్చినప్పుడు మేము 9th క్లాస్లో ఉన్నాము. 1988-89 10th బ్యాచ్. సో 10th బ్యాచ్లో ఉన్నప్పుడు ముఖ్యంగా 3 విషయాలు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సార్ గారికి నేను ప్రియ శిష్యుడు. ఎందుకంటే బాగా చదివేవాళ్ళు. మా క్లాస్లో 35 మంది ఉంటే 35 మందిలో బాగా చదివేవాళ్ళు నేను. నాతో పాటు మ్యాథ్స్లో పోటీ పడే అబ్బాయి కూడా ఉండేవారు. ఆ మ్యాథ్స్లో నేను ఎప్పుడు అబ్బాయితో పోటీ పడను. సో ఈ విధంగా ఉంటే ఒక ఇన్సిడెంట్ మీకు షేర్ చేస్తాను. పిల్లలు ఆలోచించండి సార్ ఎంత డెడికేటెడ్ అనే దానికి. సో నేను కూడా మన రసూల్ సార్ గారి మాదిరిగా కొన్ని కవితలు రాస్తాను సార్. తేట కవితలు రాస్తాను, వచన కవితలు రాస్తాను. సో దానిలో మీ 3 కవితలు వినిపిస్తాను. జస్ట్ తాను తరగతి గదికే పరిమితమై తన విద్యార్థులను ఎల్లలు దాటించగల తాపసుడు, గమ్యాన్ని గమ్మత్తుగా మలిచే తత్వవేత్త గురువు, అజ్ఞాన తెరలు తొలగించు తార, వివేకం వైపు అడుగులు వేయించు తాపసుడు. సో ఈ విధంగా గురువు అనేవాడు మనకు ఉపాధ్యాయులు ఎంతోమంది ఉంటారు, కానీ గురువు అనేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి గురువు కోవకులో వచ్చిన వ్యక్తి మన యూసుఫ్ సార్ గారు. సో గురువు అంటే మనకి ఏది చూడాలని చెప్పేది కాదు, ఎక్కడ చూడాలో చెప్పేవాళ్ళు చెప్పారు. సో ఆ విధంగా చాలా స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. సో రెండో కవిత, విలువలరంగా చేయు తెలివి పంట పెట్టు కర్షకుడు గురువు, పట్టు పట్టి పదులు పెట్టుట కనువకు బలమనిచ్చు ప్రేరణ అతడు, భవితకై దారి చూపు దార్శనికునికి వందనం, తరగ నీకు తేట తెలుగుల తోటలో తీపినది. సో ఇది తేటకి పదేమో. సో మూడోది, మూర్తిమత్వం ప్రభావితం చేసి మీగడల అవివేకాన్ని కరిగించి మనిషి అనేది శిలను శిల్పంగా చేయు మనసును తేజవంతం చేసేది మాత్ర మాటకారి గురువు, మెదడును సుందర వనముగా మార్చి సుగంధం పండించే వనమాలి గురువు, తరగతి గదికి పరిమితమై భూమి గీతామృతములు పంచిన భూమి. ఏ భూమి? దాన్ని పంచేది వీళ్ళే, ఈ గురువులే పంచుతారు. వాళ్ళు పంచే ఆ చిన్న మట్టి కను ఉంటుంది కదండి, అది విద్యార్థుల్లో పడుతుంది. ఆ పడినటువంటి విద్యార్థుల పడిన కనువే దేశాభివృద్ధికి పనిచేస్తుంది. దేశాభివృద్ధికి నాంది పలికే వాళ్ళు ఈ గురువులు. దేశాభివృద్ధికి నాంది పలికే వాళ్ళు ఈ గురువులు. ఎందువల్ల చెప్తున్నానంటే, నేను యూసఫ్ సార్ గారి యొక్క శిష్యుడు. 1991 బ్యాచ్ లక్కనపల్లికి వచ్చారు సార్ గారు. నా పాఠశాలలో అప్పుడు 10వ తరగతిలో 24 మంది విద్యార్థులు ఉన్నారు. 24 మంది విద్యార్థుల్ని ట్యూషన్ తీసుకొని రాత్రి భావంలో కష్టపడి ఒక్కసారిగా 12 మందికి 24 మందికి 12 మంది అంటే 52% తెచ్చినటువంటి మొట్టమొదటి ఘనకార్యం మా సార్ చేశారు. ఇంకొకటి, పాఠశాల సరైన పరిస్థితుల్లో పాఠశాల కోసం, పాఠశాల వెడ్డింగ్ కోసం మాకు ఉన్నటువంటి రాజకీయ నాయకులతో మాట్లాడి పాఠశాలను మంచి తీర్చిదిద్దాలని, కట్టించాలని దాతల దగ్గర వెళ్ళి విరాళం తీసుకొచ్చినటువంటి దాతలు అలాంటి పనులు చేశారు సార్. రెండో విషయం సార్, ఆయన ఉద్యోగం చేస్తూ ఉండి కుటుంబాన్ని పరిస్థితులకి జీతం చాలగా నా భూమిని కౌలు తీసుకొని చేసినటువంటి సేకరణ చేసినటువంటి రైతు మా భూమిని తీసుకొని రేషన్ పంట వేసి ఆ గుడ్లను రేషన్ గూళ్ళు అంటారు, ఆ గూళ్ళని సిరికల్చర్ దీనికి వేసి అట్లాంటి జీవనాన్ని సాధించినటువంటి గొప్పవాడిన. మరి ఇంకో విషయం, అప్పుడు 4 ఎకరాల భూమి తను కొని సొంతంగా మామిడి చెట్లు నాటి దాని 10 సంవత్సరాలు సాగి తర్వాత పిల్లల ఉద్యోగాల కోసం, పిల్లలు బయట దేశాల కోసం దాన్ని అమ్మేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉద్యోగం చేసుకున్నారు. ఎందువల్ల ఒక ఉపాధ్యాయుడు కరిగిపోతుంటాడు అనడానికి కారణం ఇదే, వెలుగునిస్తూ ఉంటాడు అనేది మాత్రం మనం గుర్తుపెట్టాలి. ఆ వెలుగుచ్చేవాడు ఒక ఉదాహరణ, నేను చదివేటప్పుడు 9వ తరగతిలో ఉన్నప్పుడు 10వ తరగతిలో ఉన్నప్పుడు సార్ ఒక మాట అన్నారు, నాన్న 8 5 ఎంత, 8 4 ఎంత అన్నారు. 8 4 ఎంత అండి? 32. నేనేమన్నా అంటే 8 4 36 సార్. ఎంత అన్నారు? ఈడ్చుకుంటే సార్ కుట్టి ఎంత పైన జీవితంలో పైకి రాకుండా పోతాను ఈ విధంగా చదివితే 8 4 ఎంత అని ఆ రోజు బయట నిలబెట్టాను. బయట నిలబెట్టి నాకు 8 4 32 వచ్చేంత వరకు ఆయన నాకు దాచిపించారు. తర్వాత 10వ తరగతి పాస్ అయ్యాను, వదిలేసి వెళ్ళిపోయాను. ఇంట్లో చదివించే శక్తి లేదు, నాకు చదివించే శక్తి లేదు మా ఇంట్లో. అట్లాంటప్పుడు నేను ఒక మెకానిక్ పని చేసుకుంటూ ఉన్నాను, 2 వీలర్ మెకానిక్ పని, స్కూటర్ మెకానిక్ చేసుకుంటుంటే నన్ను దగ్గర తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చి ఆయన 3 స్కూటర్ రిపేర్ చేస్తుంటే ఒక మాట అన్నారు, నువ్వు తెలివైన వాడరా, ఈ పనిలో ఉండకూడదు, నువ్వు ఒక గొప్ప ఇంటి పిల్లవాడు నువ్వు. ఎందువల్ల చెప్పాడంటే, నా ఇంట్లో ఉన్నాడు, మా ఇంట్లో సార్ ఉన్నారు, మా మంచి కోరుతారు. ఆయన పిలిపించి నన్ను తీసుకెళ్ళి ఒక చిన్న, అంటే ఆయన పనిచేసే పాఠశాల, నేను చదివిన పాఠశాలలో హిందీ చెప్పడానికి వెళ్ళారు, హిందీ క్లాస్ చెప్పడానికి వెళ్ళారు. అప్పుడు నాకు 2 రూపాయలు 3 రూపాయలు జత వేసి ఇచ్చేవాళ్ళు. ఆ జీతం పిల్లలు ఇస్తే ఏకం చేసి నాకు ఇచ్చేవారు. అంతేకాకుండా ట్యూషన్ చెప్పండి నన్ను తీసుకొని సహాయం చేసి ట్యూషన్లో కూడా ఆయన జీవించాడు. ఆ విధంగా ఇస్తూ నాకు హెల్ప్ చేస్తూ నాకు ఇంకొంచెం ముందుకెళ్ళరా అని చెప్తూ ఈ రోజు నేను MA, MPhil, BEd, PhD చేసినటువంటి విద్యార్థులు
స్టార్ట్ చేశాను. హిందీ స్టార్ట్ చేసి హిందీ కాదని చెప్పి మళ్ళీ సోషల్కి వెళ్ళాను. సోషల్ వదిలేసి జర్నలిజంకి వచ్చాను. ఎంఏ జర్నలిజం చేసి అక్కడి నుంచి కాకుండా మెథడాలజీ ఎంఫిల్ వెళ్ళాను. అది కాదని చెప్పేసి పిహెచ్డి సైకాలజీ తీసుకున్నాను. రకరకాల సబ్జెక్టులు తీసుకొచ్చారు. అంతా నాకు మోటివేషన్ చేసినటువంటి ఉపాధ్యాయుడు గురువు గారు. అంటే చెప్పాల్సింది ఏమంటే గురువు సాక్షాత్తు ఎదురుగా ఉన్నటువంటి దేవుడు. అది నిలువు నిదర్శనం. గురువు నిలువు ముందు నిలబడేటటువంటి దేవుడు చెప్పుకోవాలి. నేను చాలా ఆయన రుణపడి ఉన్నాను. నా జీవితం కూడా రుణపడి ఉంటాను అని నేను సభాముఖంగా తెలుపుకుంటున్నాను. మళ్ళీ ఈ విషయం అంటే చెప్పడము, సేవామూర్తి అంటే సేవ చేయడంలో బ్రేక్. ఆయన సొంత డబ్బులు కూడా ఇచ్చేస్తాడు. అంత మంచి వ్యక్తి. మా కుటుంబం నుంచి ఇచ్చేసిన సభ్యులకు నా ప్రథమ శిష్యుడు పైన వాళ్ళకి పేరున కాలం అభివృద్ధి కాబట్టి సింపుల్గా చెప్తామనుకుంటున్నాను. మరి నా గొప్పతనాన్ని గురించి, నేను చేసిన కృషి గురించి గుర్తించి చెప్పినారంటే మీరు నాకంటే గొప్పవాళ్ళు చెప్పవచ్చు. నాకంటే ఎక్కువ నాలెడ్జ్, మీ నాలెడ్జ్ నాకు రుణప్రాయం. కాబట్టి మీ దగ్గర నేను అన్ని నేర్చుకున్నాను. సంఘం నుంచి నేర్చుకున్నాను, తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను, తర్వాత సంఘం నుంచి నేర్చుకున్నాను. సో నేను ఒక 2 మాటలు చెప్తానంటే, ఎవరైతే కష్టపడతాడో, కష్టాన్ని అనుకుంటాడో కానీ కష్టాన్ని అనుకోవాలి, అభివృద్ధి అనేది నా సిద్ధాంతం. ఏ వర్గం నుంచి వచ్చినాము, ఏ జాతి నుంచి వచ్చినాము, ఏ మతం నుంచి వచ్చినా మనకు కాదు. మన మతం మానవత్వమే దాన్ని మతంగా తీసుకోవాలి. అందరూ మానవులేమో, కులము మతం జాతి సృష్టించుకుంది. అందుకు ప్రతి ఒక్కరు స్వేచ్ఛాభావాలు కలిగి ఉండాలి. అందుకు చెప్పింది వినాలా, దాన్ని చూసుకుని ఆ సమస్యలు భగవంతుడు ముందు పెట్టాలా, భగవంతుడు మళ్ళీ పుస్తకం చేయాలి. అర్థం చేసేవాడు ఇంకొకరికి ఒక పని చేసేటప్పుడు చేయాలి. దాన్ని మొట్టలాడతారు. మరి ఆ విధంగా ఉపాధ్యాయులు పని చేసేటప్పుడు 4 ఉపాధ్యాయులు డిస్కస్ చేస్తే తీసుకుని దాన్ని చేసే ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఈ టైంలో నాకు దూరం చేస్తాను మహాకవితను ఉండే ముందు అతని దాదాపు 38 ఖండకావ్యాలు రచించినాడు. అతని ఖండకావ్యాల్లో కొన్ని 1-2 గుర్తులను దాంట్లో అదే చెప్పాలని, నువ్వు ఎక్కడికి పుట్టినావు, పెద్ద సౌకాశం పుట్టినావా, మురుగువాడు పుట్టినావా, ఇంటిని పుట్టినావా, అది కాదు. నీ ప్రతిభ పెంచుకుంటే నువ్వు మానవుడు కావాలి, గొప్ప పేరు తీసుకోవచ్చు. అదే చెప్తాను. పురదగుంటలో ఉన్న పుట్టదా కమలం, పురదగుంటలో ఉన్న విజయదా పద్మంబు, వెలుగు విజయ గొప్పతనం కాదు. 1 కోటి రూపాయలు లేదు మేడనైనా ఇంటికి వాడదు. నువ్వు మేడ పుట్టావా, ముందు వాళ్ళ పుట్టావని కావాల్సింది. నేను గొప్పతనం ఉంటే ఏ విధంగా పురదగుంటలో తామర వినిపిస్తుందో, పలుకులతో సులాగాలతో ఆ విధంగా కూడా మంచి పేరు చేసుకోవచ్చు. ఇంకొకటి చెప్తారు, కులమతం అనేది దాన్ని మనకు అడ్డుకోవడం కాకూడదు. నేను విద్య చెప్పేటప్పుడు ఏ జాతి కాదు, నేను మానవ జాతి కాబట్టి మానవ జాతిగా గుర్తిస్తాను. ఇంకా వీళ్ళ పక్క అటువంటి వాళ్ళ పైన పెడతాను. అందుకే దాదాపు నా 20-37 సంవత్సరాలు 25 సంవత్సరాలు పల్లెల్లోనే విద్య చెప్పాను. ఎందుకంటే టౌన్లో చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. పల్లెని బాగా చేసేవాళ్ళు, పల్లె విద్యార్థులు చదువు చెప్పేవాళ్ళు అనే భావంతో నేను ఎక్కువ నాకు తక్కువ తీసుకున్నా, అవకాశం తక్కువన్నా, నేను తక్కువన్నా పల్లెలను పెట్టినాను. ఆ పల్లె నుంచి విద్యలు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. అందుకే ప్రతి ఒక్కరు నా ఉద్దేశం విశ్వమానవుడుగా పడతారు. జగన్ ఏం చెప్తారంటే, కులమతాలని అందరూ చెప్పుకోవడం నేను అన్ని పక్క పెట్టుకొని నిర్ణయించిన కానీ నాకు కట్టుకోవడం నేను కులమతాలను జీవితం తీసి కట్టుకోవడం బంధించుకోకపోదు. నేను అగ్గిలో లోకం పెట్టాలని నిర్ణయించినా కానీ లోకం పెట్టని చెప్పాలే నాకు తరువు లేదు.
ఇక లాస్ట్ ఒక మరి ఇంతమంది వచ్చి దీవించి తెలుసుకోవడానికి పెద్దపూడి వందనాలు. చెప్పిన టైం లేదు. ఇప్పుడు విద్యార్థులారా మీరు బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయితే మీ యొక్క చదివే మీకు వస్తే మా పెట్టుబడి ఏమంటే పెట్టుబడి ఫలితం ఏమంటే మీరు మీ యొక్క ఉన్నత స్థితి మీ యొక్క ఉన్నత స్థితి మా చదువుని పెట్టుబడి కదా. మరి ఆ గొప్ప ధర్మాన్ని ఏమంటే వరువేలు వరదించిన తర్వాత అప్రియంకు తన అభివృద్ధి చేరుకుని ధర్మం ఇతరులు వరువేలు వరదించిన ఇతరులు ఏ పని చేయడం కష్టమవుతుందో బాధ అవుతుందో వరువేలు వరదించిన తర్వాత అప్రియంకు తమ విషయం లేదో నీ బాధ అవుతుందో అప్రియంకు తన మనకున్న తాను అభివృద్ధి చేయకుని ఆ కష్టం వేరే పని ఏ పని చేయడం వల్ల నీ మనసు బాధవుతుందో ఆ పని వేరే వాడికి చేయకుండా దానికంటే మించిన ధర్మం ఉత్తమ ధర్మం ప్రపంచంలో ఏది లేదంటాడు. కాబట్టి రకరకాల మనం కూడా హాని చేయకుండా నష్టం చేయకుండా మనసు కష్టం కలిగించకుండా ఒకరి పొత్తును ఆశించకుండా మనలో కష్టపడి కొనుక్కుంటే మనం సుఖశాంతులతో మంచి పేరు ప్రపంచంలో జీవించాలి. చెప్పేసి విద్యార్థులకు ఇక్కడ నాకంటే చిన్నోళ్ళకి నేను చెప్తున్నాను. తర్వాత ఒక చిన్న కవిత్వం ఒక 2 నిమిషం గమనిస్తాను. ఏ బాబు రై విద్యార్థుల గురించి రాసిన కొద్దిగా విద్యార్థుల ధైర్యమగత మీరు విద్యా సాధ్యముకు రీతి నష్టము విద్యాధన విమల మధుల వీణ పాడి. అంటే ఇది సరస్వతి దేవిని ఇండియన్ చూపండి విద్యాదేవి. తర్వాత విద్యార్థులు అనుకుంటారు అన్ని నాగే చదువుతారు కొంతమంది. అన్ని విద్యలను నేర్చుకున్నప్పుడు ఎప్పుడు అవిరళముగా చదువుతా చూసి చూడగా నాణ్యమునే నాకు అందుకంటే ఎప్పుడైతే మనం అన్ని తెలుసుకుంటామో మన జ్ఞానం తెలిసిపోతుంది. కాబట్టి మనకి ఏం తెలియదనుకుంటే నేర్చుకుంటాం విద్య నేర్చుకుంటాం. విద్య అనేది మహాసముద్రం లాంటిది. ఎంత నేర్చినా ఇంకా ఉంటుంది. ఒక ఎన్ని గింజలు పుట్టిన నీళ్ళు అట్లే ఉంటాయో ఆ విధంగా విద్య కూడా అంతే. ఎంత చదివినా దాంట్లో ఒక 1% 0.5% కూడా చదువుకోకూడదు. అవి అంటే ఖాళీగా నాకు అన్ని తెలుసు ఖాళీగా విద్యార్థులు వచ్చింది తిరుగుతా చూసి చూడగా నాణ్యమునే హస్తభూషణం మీకు పుస్తకం కావాలి. ఏం కావాలి? హస్తభూషణం రాయి. హస్తభూషణం అంటేనే చేతిలో ఒక నగ. విద్యార్థులు ఏది పుస్తకం కావాలి. పుస్తకం కావాలి. హస్తభూషణం ఏది కావాలా? అప్పుడే మనం చదువు అన్న సృష్టి 10 నిమిషుడయ్యా. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క జరగలవారే ధరణి బ్రతుకున్నందుకు తగిన వారు. ఎవరైతే తల్లిదండ్రుల పైన దయ కలిగి ఉంటారో అటువంటి ఈ ప్రపంచంలో జీవించడం కలిగి ఉన్నాం. తల్లిదండ్రుల యొక్క జరగలవారే ధరణి బ్రతుకున్నందుకు తగిన వారు. గురుని హరుని భక్తి మదిలో గురువుని హరుడు భగవంతుడు మదిలో పెట్టుకోవాలి. భక్తితో మళ్ళీ పూజించాలి. గురువుని హరుని భక్తి గుర్తింప మదిలోన నిర్మలత్వం ముందు నిశ్చయం. అప్పుడే ఈ మనసు నిర్మలత్వంగా నెమ్మదిగా ఉంటుంది. సంతోషంగా నీ ఆత్మ. సర్వేశ్వరుని కరుణ కటాక్షము విశేషముగా గణింతుగాక మా రసూలు అన్న నిండుమతి చేరి పితోక్తులు బోధన చేయగా నీ ధరణితలమును నింపకు భావము సాధన చేసే నిత్యము సుఖ సౌఖ్యములు పొందవలను. గురువులు శిష్యులు ఏం చేయాలా? ఈ పెద్దలు చెప్పిన విషయాలు విని దాన్ని మన దీపంలో తెలుసుకొని దాన్ని ఆదరించి మీరు కూడా అతని వారు కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ చాలా నాకు తెలియకుండా చాలా టైం తీసుకున్నట్టున్నది. పిల్లలు చాలా ఆకలిస్తున్నారు. మరి ఇక్కడ మరొకసారి దీవించిన అందరికీ
నా తరఫున నమస్కారాలు సాయక అన్న మరియు రిటైర్డ్ మాజీ సర్పంచ్ అందరూ కోఆపరేషన్ కోరుతున్నాము.